ఈరోజు గురువు అంటే బృహస్పతి యొక్క కారకత్వాలు ఆ, ఏమిటో తెలుసుకుందాం. కారకత్వాలు అంటే అధికారం దేనిపైన కలిగి ఉంటాడు వివరంగా తెలుసుకుందాం. గురువు సరిగ్గా బలంగా ఉంటే, శుభస్థానాలలో ఉంటే చక్కటి శుభాలు కలుగుతాయి, అన్నిటిలో విజయం కలుగుతుంది. గురువే బలహీనపడి ఇక శత్రుస్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉంటే అన్ని కష్టాలు నష్టాలు. ఎందుకనగా గురువే నూతన గృహానికి కానీ, పెళ్ళికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి, పుత్రులు కలగడానికి ప్రతిదీ గురువు ద్వారానే మనకు లభిస్తాయి. ఇక దేనిపైన అధికారం కలిగి ఉన్నాడో తెలుసుకుందాం. ఇక పుత్రులు గృహవర్గము అంటే గురువు మన ఇంటిలో పూజాగది గురువుకి సంకేతము. ఇక గృహభాగం అంటే ధనమును దాచు ప్రదేశం కూడా గురువే. అవయాలు మన శరీరంలో కాలేయం పైన చిన్న ప్రేవులు అంటే స్మాల్ ఇంటెస్టైన్, లివర్ పైన ప్రభావం చూపుతాడు. బలహీనపడిన గురువు ఇలాంటి ఆ, అవయాలకు కలిగే వ్యాధులను కలిగిస్తాడు. క్యాన్సర్లు, వ్రణములు, కామెర్లు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తాడు. ఇక గురువు 16 సంవత్సరాలు ప్రతి జీవి యొక్క ఆ, జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది. ఇక జీవన కారకత్వము భాగ్యకారకుడు ఆ, కాలపురుషుని ప్రకారము 9వ ఇంట గురువు యొక్క గృహము. ఇక సంబంధిత నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇక వృక్షాలలో వటవృక్షము, ధాన్యములో శనగలు, పళ్ళల్లో పనస, తీపి గుమ్మడి, పక్షులలో హంస, పావురము, జంతువులలో సింహము, ఏనుగు. ఇక ద్రవ్యములు పసుపు, మెంతులు అలాంటి దానికి కారకత్వం వహిస్తాడు. ఇక మూలికలలో అరటి, రావివేరు. ఇక వస్త్రంలో వాడిన వస్త్రం, పట్టు వస్త్రాలు, పసుపు రంగు కలిగిన వస్త్రాలపైన అధికారము. ఇక గురువు యొక్క బలం సరిగ్గా ఉంటే ఇవన్నిటి ఇలాంటి సంబంధిత వ్యాపారాలు ఏవి చేసినా లాభం కలుగుతుంది. గురువు బలహీనపడితే కష్టాలు నష్టాలు వస్తాయి. జన్మజాతకంలో ఎంతటి దోషాలున్నా గురుబలం ఒక్కటి ఉంటే అన్ని దోషాలు ఇట్టే తొలగిపోతాయి. కావున గురువు యొక్క ప్రాముఖ్యత నవగ్రహాలలో ఎంతైనా ఉన్నది. ఇక గురుగ్రహము విద్య, జ్ఞానము, విద్యా సంబంధిత విషయాలను కూడా సూచిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. గురువు ధర్మము, నైతికము మరియు సత్యం వంటి వాటిని సూచిస్తుంది. ఇక గురుగ్రహము పురుషగ్రహము పురుషత్వాన్ని సూచిస్తుంది మరియు పురుషుల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక గురుగ్రహము పెద్దలను మరియు గురువులను సూచిస్తుంది. ఎవరైనా గురుబలం పెంచుకోవాలంటే పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. పీఠాధిపతులను, గురువులను సేవించాలి. అప్పుడు బలహీనపడిన గురువు బలం పెరుగుతుంది. ఇక ఆరోగ్యము, సంక్షేమం పైన కూడా గురువు కారకత్వం వహిస్తాడు. కాలేయము ఇక చిన్న ప్రేగుల పైన చాలా ప్రభావం చూపుతాడు. అలాంటి దానికి పైన కలిగే వ్యాధులను కలిగిస్తాడు బలహీనపడిన గురువు. ఇక ధనము, సంపద, ఐశ్వర్యము, యశస్సు అన్నీ కలగాలంటే గురుబలం చాలా ముఖ్యం. ఇక వివాహం మరియు జీవిత భాగస్వామి కలగాలన్న గురుబలం ఎంతో ముఖ్యము. ఇక గురువు గ్రహము పిల్లల్ని కూడా సూచిస్తుంది. అంటే పుత్రులు కలగాలంటే గురువు చాలా బలంగా ఉండాలి. ఇక గురువు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ధార్మిక కార్యక్రమాలు, పుణ్యకార్యాలు చాలా చేస్తారు. అలాగే ఎప్పుడు గురువుల పట్ల, దైవం పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా గురువు యొక్క కారకత్వాలు.